తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అటువంటి మధురమైన భాషకు వారసులం మనం. తెలుగుదనం ఒక్కసారి వికసించిందా, పరిమళంతో పరిఢవిల్లుతుందా, తెలుగుదనం మూర్తిమంతంగా వెలిగిపోతుందా అన్నట్టుగా ఈ సభా వికాస విధానానికి, ఈ తెలుగుతనానికి వన్నె తెచ్చిన నా వారికి, ఆత్మీయులకు, నా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ, సమాఖ్య అధ్యక్షులు దత్ గారికి, మాజీ గవర్నర్ గారు, పెద్దలు పూజ్యులు విజ్ఞానధనులు బెజవాడ గోపాలరెడ్డి గారు, మిత్రులు జీవీఎస్ రాజు గారు, తెలుగుదనంలో ముసలితనం మూర్తి వహించిన విజ్ఞులు విశ్వేశ్వరరావు గారు, ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలు, విజ్ఞాన శ్రేష్ఠులు, తెలుగుదనానికి వారసులు అందరకు నా అభినందనం, శుభాభివందనం. ఇది ప్రపంచ తెలుగు మహాసభ. దీని ఉద్దేశం, దీని విధానం ఇది మనం తెలుసుకోగలిగితే తెలుగుతనం ఏ విధంగా ప్రపంచంలో విస్తరిస్తున్నది, ఏ విధంగా గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు రాతబాట వేస్తున్నది, ఏ విధంగా ప్రపంచంలో విజ్ఞాన ఖండుగా, వ్యాపార శ్రేష్ఠులుగా ఎంతమంది తెలుగువారు ఈనాడు ఆదర్శ విధానాలలో వ్యవహరిస్తున్నారు ఒక్కసారి మనందరం తెలుసుకోవడానికి ఈ మహాసభలు పూర్తిగా ఉపకరిస్తాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఈనాడు తెలుసుకోగలిగాం, ఇంతమంది మావారు, మా తెలుగువారు ఉన్నారని, ఇన్ని దేశాల్లో నిష్ణాతులుగా వెలుగుతున్నారని, వారందరూ కూడా తెలుగుదేశ స్ఫూర్తికి, తెలుగుదేశం విజయానికి, తెలుగుదేశం వికాసానికి ఎంత ఉత్కృష్టమైన విధానంలో వారు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పరమోత్తమమైన విధానంగా నేను దీనిని తీసుకుంటున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రోజున కృషి చేశారు ఇక్కడ వారందరూ మన తెలుగు వారిని ఇక్కడ రప్పించడానికి. కృషి చేశారు కనుకనే మేము తెలుసుకోగలిగాం ఇంతమంది మావారు ఉన్నారని. మావారు ఉండడమే కాదు, మీ వారంగా ఏ విధంగా మీ తెలుగుతనానికి సహాయపడం. మేము మీ గడ్డ మీద ఉన్నాం. మన గడ్డకు వారసులుగా, సాంకేతిక సృష్టులుగా, విజ్ఞాన విశిష్టలుగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్లారు. మీ వల్ల తెలుగు జాతి గౌరవించబడ్డది. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా తెలుగువారనే భేదభావం ఏమీ లేకుండా మా వారని మీరు అనిపించుకుంటున్నారు.